కర్కాటక రాశి జాతకులకు ఈ మే మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మే నెల అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మాసం. ఇందులో ముఖ్యమైనటువంటి గ్రహ గురువు, రాహువు రాశి మారుతున్నాడు కాబట్టి వీటి యొక్క ప్రభావము ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దాంతోపాటుగా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఈ మాసంలో 14వ తారీఖు వరకు సూర్యుడు మేషంలో సంచరిస్తున్నాడు. 14 తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలో అంగారకుడు సంచరిస్తున్నాడు. బుధుడు 3 రాశులలో సంచరిస్తున్నాడు ఈ మాసంలో. 6వ తారీఖు వరకు మీనంలో, 23వ తారీఖు వరకు మేషంలో, 31వ తారీఖు వరకు వృషభంలో సంచరిస్తున్నాడు. 14వ తారీఖు వరకు వృషభంలో గురువు సంచరిస్తున్నాడు. 14 తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు 18వ తారీఖు వరకు మీనం, తదనంతరం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 18వ తారీఖు వరకు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. 18 తర్వాత సింహంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా కర్కాటక రాశి జాతకులకు ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు దశమ ఏకాదశ స్థానంలో చాలా ప్రబలంగా అనుకూలంగా ఉన్నాడు ఈ మాసంలో. ఇక అంగారకుడు కుజుడు జన్మస్థానంలో ఉన్నాడు. బుధుడు 9, 10, 11 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. అనుకూలంగానే ఉన్నాడు. ద్వాదశ స్థానం కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి ఫలితాలను ఇస్తున్నప్పటికీ శుభమూలకంగా ఖర్చులు చేయించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. ఇక శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలం. శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నాడు, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. ప్రారంభంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు, 18 తర్వాత కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నప్పుడు కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడము, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, కొన్ని మిశ్రమంగా ఉండడము, సామాన్య ఫలితాలను ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడాను మనము దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా సమిష్టిగా కలెక్టివ్గా మనకు ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే మనకు కావలసినటువంటి విషయం కనుక ఆ ఆలోచనతో మనం చూసినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి ఓవరాల్గా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. అంటే కొన్ని రంగాలలో కొన్ని విషయాలలో మనకు సత్ఫలితాలను ఇస్తూ కొన్ని విషయాలలో కొంత అనానుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన గ్రహాలు రాహువు, గురు రాశి మార్పు ప్రభావము ఈ మాసంలో మనకు చాలా ఉంటుంది. ఉద్యోగస్తులకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం. ఓవరాల్గా అన్ని గ్రహాలను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే సంవత్సర ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు, మాసవారి ఫలితాలపై చూపించేటువంటి గ్రహాలు, వీటన్నిటి యొక్క ప్రభావం చూసినట్టయితే ఉద్యోగస్తులకు ఈ మే మాసం అనుకూలంగా ఉంది. ఆఫీసులో తోటి అధికారులతో, తోటి వారితో అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మీకు పనులు నెరవేరుతాయి. ఇక మీ పనితనాన్ని గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో హైయప్స్ మీరు చేస్తున్నటువంటి పని, అందులో ఉన్నటువంటి నైపుణ్యము, మీరు ప్రదర్శించేటువంటి టెక్నిక్స్, వీటన్నిటినీ కూడాను బాగా గుర్తించి మీకు ఇంక్రిమెంట్ రూపంలో మిమ్మల్ని సత్కరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బోనస్ కూడాను మీరు పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక 1-2 వారాలలో సకాలంలో పనులు కాకపోవడంతో కొంత మానసికంగా ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారము సంతృప్తిగానే కొనసాగుతుంది. వ్యాపారస్తులకు ఏమాత్రం కూడాను ఇబ్బంది లేదు. వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా క్రయ విక్రయాలు చేయగలుగుతారు. లాభాల బాటలో వ్యాపారం కొనసాగుతుంది. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు ఆలస్యంగా మీకు అందుతుంది. శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల మూలకంగా ఖర్చులు కనబడుతున్నాయి. అయినప్పటికీ
కొన్ని మంచి పనులు జరుగుతుండడం మూలకంగా మీకు ఒక రకమైనటువంటి ఆనందము, సంతృప్తి ఈ మాసంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విందులకు, వినోదాలకు హాజరవుతారు, శుభకార్యాలకు హాజరవుతారు. అన్నదమ్ములు, బంధువర్గంతో కొంత తగాదాలు గోచరిస్తున్నాయి కనుక దగ్గరి వాళ్లతో, ఆత్మీయులతో కొంత మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. కొన్ని విషయాలలో నియంత్రణ అవసరం. అంటే మధ్యవర్తిత్వం వహించడంలో కానివ్వండి, లేదా ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు కానివ్వండి, కొంత కట్టడి చేసుకోండి. ఎమోషనల్గా మీరు మాట్లాడడం అనేది మనకు ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా ఈ మాసం కనబడుతుంది. భార్య పిల్లలతో మట్టుకు సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం మీకు బాగా అనుకూలిస్తుంది. అనవసరమైనటువంటి వివాదాలలోకి వెళ్లకుండా ఉన్నట్టయితే ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. తద్వారా మీరు తగాదాలలోకి వెళ్ళినట్టయితే కొన్ని పనులు నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వాటికి దూరంగా ఉండడం మంచిది. అతిగా ఆలోచించడము తద్వారా కొన్ని ఇబ్బందులను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కనుక ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించండి. అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టండి. 2-3 విషయాలే ఆలోచించి వాటిని అమలుపరిచేటువంటి వాటిపైన శ్రద్ధ చూపండి. కేవలము ఆలోచన వరకే మీరు ఉంటే లాభం లేదు కనుక ఆలోచన తదనంతరము ఇంప్లిమెంటేషన్ అది చాలా ముఖ్యం. పనులను చాకచక్యంతో మీరు పూర్తి చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా చూసినట్టయితే ఈ మాసము మీకు సమిష్టిగా ఫలితాలను ఆలోచిస్తే మనకు బాగానే కనబడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి మొదటి 2 వారాలు చాలా అనుకూలం. గురు భగవానుడు 11వ స్థానంలో, ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం ద్వాదశంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ద్వాదశము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ శుభకార్యాలు చేయించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి తద్వారా కొంత ఖర్చు అయ్యి ఆర్థిక స్థితి కొంత ఇబ్బందికరంగా క్రియేట్ చేస్తాడు. అయినప్పటికీ శుభకార్యాలు జరగడం అనేటువంటిది మనకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం కనుక గురు భగవానుడి యొక్క అనుకూలత ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఉంది. ఇక కొన్ని కేవలము అదృష్టం మీద ఆధారపడేటువంటి పనులు, వాటి లోపల కొంత ఆలస్యం కనబడుతుంది. అయితే ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. మీరు ఉల్లాసంతో, ఉత్సాహంతో, సంతోషంతో పనులు చేస్తారు ఈ మాసంలో. అది మీకు చాలా తృప్తిని ఇచ్చేటువంటి అంశం. ఇక ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వారికి ఈ మాసం తాత్కాలికంగా ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి మాసం. ఉద్యోగం లభిస్తుంది, ఆదాయము ప్రారంభమవుతుంది కనుక విద్యార్థులకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారస్తులకు, కుటుంబ వాతావరణము ఈ విధంగా అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేసుకోవలసినటువంటి కర్తవ్యాలు 2 మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఒకటి, మనము స్వయంగా భౌతికంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. రెండవది, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించుకోవడము. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని కనీసం ప్రతినిత్యము 16 సార్లు, ఇంకా ఎక్కువ చేసుకోగలిగితే మంచిదే, కనీసం 16 సార్లు మీరు ఈ జపాన్ని పఠించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ఇక అంతేకాకుండా మీరు ముఖ్యంగా ఈ జపంతో పాటుగా కొన్ని దానాలు కూడాను ఈ గురు ప్రీత్యర్థమై చేసుకోవడము మంచిది. ఏం దానాలు చేసుకోవాలి? పసుపు రంగులో ఉండేటువంటి ఒక వస్త్రం, పసుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. శనిగలు,
ఇవి దానంగా ఇస్తూ పుష్యరాగాన్ని మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి. కనక పుష్యరాగము అనేటువంటిది నవరత్నాలలో ఉంటుంది, దాన్ని ధరించండి. తర్వాత దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. గురువులను సందర్శించుకోండి. గురుభక్తిని పెంచుకోవడం మూలకంగా మీకు ఈ గురు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, శని ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడాను కర్తవ్యాలు మనకు రెండు. కేవలము భగవంతుడి పైననే వదిలిపెట్టకుండా మానవ కర్తవ్యంగా మనం కూడాను ప్రయత్నాలు చేసుకోవాలి. ఏం చేయాలి? శని ముఖ్యంగా మనకు ఆర్థిక స్థితి, ఖర్చు, రాబడి వీటిపైన ప్రభావం చూపిస్తాడు కనుక వాటిని మీరు కట్టడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే భగవంతుడి అనుగ్రహం కొరకై మీరు చేయవలసినటువంటిది ఆ శని ప్రీత్యర్థమై శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని 19 సార్లు నిత్యం కూడాను జపించండి. శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఆటంకాలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు, ఆర్థిక స్థితిని పునరుద్ధరిస్తాడు. ఇక శని ప్రీత్యర్థమై నవగ్రహ స్తోత్రాన్ని కూడాను పారాయణం చేసుకోండి. అంటే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది. జపా కుసుమ సంకాశం, ఇది సూర్య భగవానుడితో మొదలుకొని కేతు వరకు అన్ని శ్లోకాలు ఇందులో ఉంటాయి. 9 గ్రహాలకు సంబంధించింది. ఆ గ్రహాలన్నిట్లను కూడాను మీరు ప్రతినిత్యం కూడాను చదివినట్టయితే శని ప్రీతి చెందుతాడు. అంతేకాకుండా దానాలు మీకు శనికి ప్రధానమైనటువంటివి నల్ల వస్త్రము, నల్లటి నువ్వులు, ఒక నల్లటి ఇనుప ముక్క, ఇది దానంగా ఇవ్వండి. తర్వాత శని విగ్రహాన్ని తైలంతో అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. చేసినట్టయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా శనిని ప్రీతి చేసుకోవడానికి ముఖ్యంగా శివారాధన చేయండి. శివ స్తోత్రాన్ని పఠించండి. శని స్తోత్రము, శివుణ్ణి పూజించడము, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇవి చేసినట్టయితే శని మూలకంగా కలిగేటువంటి మీకు దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు విషయమై రాహు యొక్క మూలమంత్రాన్ని పఠించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు పఠించండి. రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా దుర్గామాతను పూజించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను ప్రతినిత్యం కూడాను పూజించడం మూలకంగా రాహుకు సంబంధించినటువంటి ప్రతికూలత, దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే రాహు ప్రీతి చెందుతాడు. రాహు మూలకంగా కలిగేటువంటి ప్రతికూలత మీకు తగ్గుతుంది. గోమేధికాన్ని ధరించండి. గోమేధికం అనేటువంటిది నవరత్నాలలో రాహుకు శాస్త్రంలో ఉన్నటువంటి రత్నం గనుక గోమేధికాన్ని ధరించినట్టయితే కూడాను మీకు రాహు ప్రీతి చెందుతాడు. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేతు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. 7 టైమ్స్ చదవండి. 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను
ఈ కేతువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి. గణేశుణ్ణి, గణపతిని, వినాయకుణ్ణి మీరు పూజించండి. తద్వారా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. గణపతిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఆ ప్రసాదాన్ని మీరు భక్షించినట్టయితే ఆ కేతుగ్రహానికి సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక ఉలువలు దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే కేతువు ప్రీతి చెందుతాడు. కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు దూరమవుతుంది. ఇక అంగారకుడు, కుజుడు ప్రధానమైనటువంటి గ్రహ. కుజుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, దశమ స్థానంలో ఉన్నప్పుడు, ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు, ఇలాంటి కొన్ని ప్రతికూలమైనటువంటి స్థానాలలో అంగారకుడు సంచరిస్తున్నప్పుడు అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి అంగారకుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించడం. అదేంటయ్యానంటే, ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని సేవించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ప్రతినిత్యం కూడాను దర్శించుకున్నట్టయితే మీ లోపల భయము, ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. నలుగురి లోపల కూడాను మీరు ధైర్య సాహసాలతో పనులు చేసేటువంటి మనస్తత్వాన్ని మీకు కల్పిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. కనుక సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి అయినటువంటి దుర్గామాతను కూడాను కొలవండి. ఎర్రటి వస్త్రము, కందులను దానంగా ఇవ్వండి. ఈ దాన ధర్మాలు చేయడం మూలకంగా మీకు తప్పకుండా అంగారకుడి యొక్క ప్రీతి కలుగుతుంది. అంగారకుడు మిమ్మల్ని కుజుడు భగవానుడు రక్షిస్తాడు. ఈ దానాలు, ధర్మాలు, తర్వాత జపము ఇవన్నీ కూడాను చేయడం మూలకంగా మీ లోపల జపం చేయడం మూలకంగా మీకు కష్టాలను ఎదుర్కొనేటువంటి ఒక ధైర్యాన్ని, సాహసాన్ని ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు. ఇక దాన ధర్మాల మూలకంగా మీకు వచ్చేటువంటి ఫలితం అనన్య సామాన్యమైనటువంటిది. మీరు ఇచ్చేటువంటి దానం చాలా కొద్ది మోతాదులోనే ఉంటుంది, కానీ దాని మూలకంగా వచ్చేటువంటి ప్రతిఫలం మాత్రము అనన్యంగా ఉంటుంది. కాబట్టి దాన ధర్మాలు తప్పకుండా చేయండి. ఎవరికైతే అవసరమో వాళ్లకు దానం ఇవ్వండి. నిస్సహాయకులకు దానం ఇవ్వండి. అంటే నీడీ పర్సన్స్కు మీరు దానం ఇవ్వండి. వస్త్రదానం చేయండి. ధాన్యం, ఒకరోజు భోజనం పెట్టించండి. మీరు స్వయంగా కూడాను వాళ్ళకి ఏదైనా తినిపించండి. ఇలాంటివి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇవి మీరు పాటించండి. తప్పకుండా ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు నిర్వీర్యమయ్యి ఆ భగవంతుడి యొక్క అనుకూలత మీకు చేకూరుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా కొన్ని పండుగలు ఉన్నాయి. పండుగలు మనకు ఋషులు దర్శించి మన జీవితము సుఖమయంగా జరగడానికి పండుగలను ఏర్పాటు చేశారు. ఈ పండుగల సందర్భంలో మనము దేవతను కొలుస్తూ ఉంటాము. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. కనుక తప్పకుండా పండుగలను మనము ఆచరించాలి. ఆచరించి ఆ పండుగల వెనుక ఉన్నటువంటి ఇతిహాసాన్ని, ఆ రోజున చేసేటువంటి కర్తవ్యాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని ఆచరించడం మూలకంగా అన్ని రకాలుగా మనకు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండు విధాలుగా మనకు పండుగల గురించి తెలుసుకోవడంతో ఇతిహాసము, పండుగల వెనుక ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. తర్వాత ఆ పండుగ రోజున ఉన్నటువంటి అధిష్టాన దేవతను కొలవడం మూలకంగా మనకు గ్రహాల మూలకంగా సంభవించేటువంటి దుష్ప్రభావం కూడాను తగ్గుతుంది. కనుక ఈ మే మాసంలో ముఖ్యంగా కొన్ని పండుగలు ఉన్నాయి. వాటి గురించి అవి ఏ రోజులలో వస్తున్నాయి, వాటి యొక్క ప్రాధాన్యత,
మీరు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. ముందుగా 2వ తారీఖు 2 మే నాడు ఆదిశంకరాచార్యుల వారి జయంతి, రామానుజాచార్యుల వారి జయంతి వస్తుంది. ఆదిశంకరాచార్యులు అద్వైత జ్ఞానాన్ని మనకు ఇచ్చినటువంటి ప్రబోధకుడు. శంకరుని రూపంలో అవతరించినటువంటి ఒక అనన్య సామాన్య ప్రతిభా పాటవాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన యొక్క జన్మదినాన్ని మనము జరుపుకున్నట్టయితే, ఆ శంకరాచార్యుల వారి యొక్క జన్మదినం రోజున ఆ శంకరాచార్యుల వారి యొక్క విగ్రహానికి మనం పూజ చేసినట్టయితే మనకు జ్ఞానము వృద్ధి అవుతుంది. జ్ఞాన స్వరూపంలోనే మనకు భగవంతుడి రూపంలో శంకరాచార్యుల వారు అవతారం ఎత్తినారు. కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా జగద్గురువైనటువంటి శంకరాచార్యుల వారిని మనం పూజించడం మూలకంగా విద్యార్థులకు అందరికీ కూడాను జ్ఞానం అనేటువంటిది వృద్ధి అవుతుంది. దీన్ని ఉపయోగించుకోండి. ఇక అదే రోజున రామానుజాచార్యుల వారి జయంతి కూడాను ఉంది. రామానుజాచార్యుల వారు కూడాను విశిష్టాద్వైత ప్రబోధకులు. మనకు ఎన్నో విషయాలు చెప్పినటువంటి ఒక మహానుభావుడు. వారిని తలుచుకోవడము, వారిని పూజించడం మూలకంగా మనకు ఒక నారాయణుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి ఆ రామానుజాచార్యుల వారు మనకు స్థితిని కల్పిస్తారు. అంటే మన జీవితం లోపల ఒడిదుడుకులు రాకుండా, కష్ట సుఖాలు సమపాళ్లలో ఉండేటట్టుగా మనను అనుగ్రహిస్తారు. కాబట్టి రామానుజాచార్యుల వారి యొక్క జయంతిని కూడాను మీరు జరుపుకోండి. ఇక దాని తర్వాత 10 మే రోజున శని త్రయోదశి ఉంది. శని త్రయోదశి రోజున శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి మనం దూరం కావడానికి శని త్రయోదశి రోజున మీరు శివాలయానికి వెళ్ళి శంకరుణ్ణి అభిషేకం చేయండి, శంకరుణ్ణి పూజించండి, నవగ్రహాలను పూజించండి. పూజించినట్టయితే మీకు అన్ని రకాలుగా అనుగ్రహం లభిస్తుంది. ఇక 11 మే రోజున నరసింహస్వామి యొక్క అవతారము, నరసింహస్వామి జయంతి, నృసింహ జయంతి. ఈ నరసింహస్వామి జయంతిని మనము జరుపుకోవడం మూలకంగా, నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మూలకంగా మీకు రుణ బాధలు తీరుతాయి. దారిద్ర్యము మీ దగ్గరికి రాకుండా ఉంటుంది, కష్టాలు రాకుండా ఉంటాయి, తర్వాత భయభ్రాంతులకు లోను కాకుండా ఉంటారు. కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క దర్శనము ఈ రోజున చేసుకోండి. తర్వాత 15 మే రోజు నుండి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఇవి 12 రోజుల పాటు ఉంటాయి. పుష్కరాలు సరస్వతీ మహానదికి వస్తున్నాయి కనుక సరస్వతీ మహానదికి వెళ్ళి స్నానాలు ఆచరించి పితృదేవతల ప్రీత్యర్థమై అర్ఘ్యాలు వదిలినట్టయితే పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. భగవంతుడి కంటే కూడాను ముందు మనకు పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ మహా సరస్వతి నదికి వెళ్ళి స్నానం ఆచరించి మీరు పితృదేవతల ప్రీత్యర్థమై నీళ్లు వదిలినట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళే మీకు అనుకూలం లేనట్టయితే దగ్గర ఉన్నటువంటి ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేయండి. తీర్థస్నానం చేసి తర్వాత మీరు పితృదేవతల కొరకై అర్ఘ్యాలను వదిలిపెట్టండి, వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. 22 మే రోజున కొన్ని ప్రాంతాలలో హనుమత్ జయంతి జరుపుకుంటున్నారు. చైత్ర పౌర్ణిమ తర్వాత వైశాఖ బహుళ దశమి, ఈ రెండు ప్రహతంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ 22 మే రోజున హనుమత్ జయంతి సందర్భంగా కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మీకు భయభ్రాంతులు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. శనీశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి కూడాను మీరు దూరం అవుతారు. ఆంజనేయ స్వామిని దర్శించడం మూలకంగానే మీకు బుద్ధిబలం పెరుగుతుంది, భయభ్రాంతులు లేకుండా ఉంటాయి.
కాబట్టి ఇది తప్పకుండా మీరు ఆచరించండి. మళ్ళీ 24 మే రోజున కూడాను శని త్రయోదశి వస్తుంది. శని ప్రదోషమే ఉంది. ఆ రోజున కూడాను శివారాధన చేయండి. శివుని అభిషేకం చేయండి. తప్పకుండా మీకు శని మూలకంగా కలిగేటువంటి, గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఈ విధంగా 25వ తారీఖు నాడు మళ్ళీ మాస శివరాత్రి ఉంది. ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివుణ్ణి దర్శించుకోండి. ప్రదోష సమయం లోపల శివాభిషేకం చేయండి. వీలైతే తప్పకుండా మీకు గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము అన్నీ కూడాను దూరమవుతాయి. ఈ విధంగా ఈ పండుగలను కూడాను, ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలను కూడాను మీరు జీవితంలో వీటిని ఆచరించినట్టయితే ఆ నవగ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము నిర్వీర్యమవుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కనుక ఈ పండుగలను కూడాను మీరు ఆచరించండి. శుభ ఫలితాలను పొందండి. శుభం.